సార్ రాబోయే ఈ లోక్సభ ఎన్నికలు 2, 3 నెలల్లో షెడ్యూల్ రాబోతుంది. ఎలక్షన్స్ కూడా మేలో ఉండబోతున్నాయి. ఎట్లా ఉంది మీరు ఫ్యూచర్ ప్లాన్ ఎట్లా ఉంది? పాలిటిక్స్‌కు సంబంధించి సీట్ ఏమైనా అడుగుతున్నారా? ఫ్యూచర్ ప్లాన్ అంటే డెఫినెట్ ఓటమి గెలుపు అనేది న్యాచురల్. ఏ మనిషికైనా ఏదైనా పార్టీ ఇప్పుడు పార్టీకి ఉంటుంది. ఒక పర్సన్కు తను చేసే కార్యక్రమం తను చేసే ప్రాజెక్ట్లో కూడా ఒకసారి సక్సెస్ అవుతాడు, దాని ఫెయిల్యూర్ అవుతాడు. కానీ ఇప్పుడు నేను మా పార్టీ పోయినా కూడా డెఫినెట్ మా పార్టీ ఆదేశిస్తే ఇప్పుడు నల్గొండ జిల్లా నాది. నల్గొండలో నా నేటివ్ నాగార్జున సాగర్ నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. నేను కాంటాక్ట్ చేసిన ఇబ్రాహీంపట్నం భువనగిరి కాన్స్టిట్యున్సీ వస్తుంది. నాకు ఎంటైర్ నల్గొండ అంటే ఓల్డ్ నల్గొండ డిస్టిక్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో నాకు పరిచయాలు ఉన్నాయి. దాదాపు ఎక్కువ కాన్స్టిట్యున్సీలలో నాకు నా ఫ్రెండ్స్ రిలేషన్ నాకు ఉన్నది. సో ఏ కాన్స్టిట్యున్సీ అయినా కూడా నేను ఇస్తే డెఫినెట్ నా తరఫుకెళ్ళి డెఫినెట్ ప్రయత్నం చేసేదానికి తప్పక మా పార్టీకి సబ్స్టాన్షియల్గా ఓటింగు ప్లస్ గెలిచేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. ఒకవేళ మీకు అవకాశం రాలేదనుకో, దాన్ని మీరు ఏమన్నా నాకు ఎలక్షన్ ఇది అసెంబ్లీ ఎలక్షన్ బిఫోరు నాకు వివిధ పార్టీల నుంచి నాకు ఆఫర్స్ వచ్చినాయి. ఈవెన్ 2018లో కూడా నన్ను అడిగారు, అడగలేదని కాదు, డెఫినెట్ అడిగారు. అంటే నేషనల్ పార్టీలు అడిగాయి, మొన్న కూడా నేషనల్ పార్టీలు అడిగాయి. కానీ నేను ఒక పార్టీ ఎలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయినాక నేను అటు ఇటు పోకూడదని. ఎందుకంటే మన పార్టీ కొన్ని మనకు బాధ్యతలు అప్పచెప్పింది. ఆ బాధ్యతలు విడిచిపెట్టి పోవద్దని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడు కూడా నన్ను ఎంతో పార్టీలు అడుగుతూ ఉన్నాయి, అడుగుతలేదని కాదు. చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఎన్ని రోజులని నువ్వు ప్రజలతోటి ఎప్పటి ఉంటావు, నువ్వు పని చేస్తావు, నీకింత నువ్వేది అమ్మాయిలు చదువుకోవాలని చెప్పి నేను కాలేజీ పెట్టాను ఇబ్రాహీంపట్నంలో, ఇంజనీరింగ్ కాలేజ్. మీరు ఎవరినైనా అడగండి సార్, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్స్ ఇబ్బడి ఉన్నాయి, దొరుకుతున్నాయి. కానీ 10 ఏళ్ళకు ముందు నేను మా కాలేజీలో రూరల్కి వెళ్ళి వచ్చిన ప్రతి స్టూడెంట్కు ఏ రోజు కూడా నేను ఒక్క డొనేషన్ ఈ రోజు వరకు నేను తీసుకోలేదు మా కాలేజీలో. ఇప్పుడంటే డొనేషన్ లేకుండా అందరూ దొరుకుతుంది. కానీ 2000 నుంచి 2010 దాకా వితౌట్ డొనేషన్ ఎవరికి సీట్లు దొరకపోయేది. కానీ ఏ రోజు కూడా ఒక సింగిల్ రూపీ నేను డొనేషన్ తీసుకోలేదు. పిల్లగాడు చదువుకోవాలి, పైకి రావాలన్నా కానీ నువ్వు ఇంత ఫీజు తప్ప కట్టాలి, నీకు పైసలు ఇస్తేనే నేను ఇంత ఇస్తాను నేను ఏ రోజు అనలేదు. కాబట్టి అట్లే విధంగా అమ్మాయిలు ప్రతి ఇబ్రాహీంపట్నంలో ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను అమ్మాయిలు చదువుకోవాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాను. ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్ నల్గొండలో, ఇబ్రాహీంపట్నంలో అంటే అమ్మాయిలు అనేది చదువుకోవాలి, అమ్మాయిలను 10th తర్వాత ఆపొద్దు, ఇంటర్మీడియట్కు దూరం పంపితే అమ్మాయికి పెళ్లి చేయాలి, ఎందుకు చదువు అని అనుకుంటారు, అది ఉండొద్దు. సరే ఇప్పుడంటే పేరెంట్స్కు అందరూ చదివించాలని ఉంది. ఒక 10 years బ్యాక్ అమ్మాయి 10వ తరగతి కాగానే ఇంటర్మీడియట్ ఏదో పోవాలి, దూరం పోవాలి, ఇల్లు పెట్టాలి, తల్లి పోవాలి, ఎందుకు పెళ్లి చేద్దాం అనేది. కానీ నేను ఏమి చెప్పేదంటే ఇంటర్మీడియట్ అనేది తప్ప చదివించాలి. ఇంటర్మీడియట్ అయితే అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పిస్తుంది, నాన్న నేను చదువుకుంటా, అమ్మ నేను చదువుకుంటా అనేది. 10th ఉన్నప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు చెప్పినట్టే వింటుంది. సో ఇది నేను పెద్ద ఎత్తున చేసేది. కాబట్టి నేను రూరల్ ఏరియాలో చదువు అనేది ఇంపార్టెంటు, చదువుతోటే అన్నీ వస్తాయని చెప్పి అది నేను పెద్ద ఎత్తున చేసిన దాని వల్లనే నాకు హానరీ డాక్టరేట్ కూడా నాకు వచ్చింది. సార్ మీరు 2014లో పోటీ చేశారు, మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తా అని చెప్తున్నారు. 10 సంవత్సరాలు గ్యాప్ ఉంది మధ్యలో. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ పోటీ చేయటం అంటే ఈ ఎన్నికల్లో పోటీ చేయటం, గెలవటం, దీనికి మీరు ఏమైనా సపరేట్ ప్రణాళిక ఏమైనా తీసుకుంటున్నారా? ప్రజలకు ఎట్లా వెళ్తారు? చూడండి, నేను పోటీ చేయలేదు కానీ ప్రజలకు దూరం కాలే. నేను అనునిత్యము ప్రజలకు ఏదో ఒక కార్యక్రమంలో, ఇప్పుడు హరితహారం అంటే ఆ కార్యక్రమంలో ఉన్నాను, అమ్మాయిలు చదువుకోవాలి ఆ కార్యక్రమం ఉన్నాను. సమ్మర్ వచ్చినప్పుడు యంగ్స్టర్ యూత్కు స్పోర్ట్స్ కిట్స్ అని ఇలాంటి చేస్తాను. ప్లస్ ఊళ్ళల్లో నేను మెడికల్ క్యాంప్స్ పెద్ద ఎత్తున పెట్టిస్తాను. స్పెషలిస్టులను, క్యాన్సర్ స్పెషలిస్టు ఇలాంటి స్పెషలిస్ట్లను తీసుకుపోయి చూపిస్తాం. ఈవెన్ డెంటల్ కూడా ఊళ్ళలో చూడండి, డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పల్లె కదా అని చెప్పి ఉంటారు, కానీ పళ్ళతోటి ఎన్నో రోగాలు వస్తాయి. సో నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్లు, ప్రైవేట్ డెంటల్ కాలేజ్ నుంచి డెంటల్ వాళ్ళకు అంటారు, అరే పళ్ళ కూడా చూపెడతా, ఇది ముఖ్యము. అంటే ఇలా పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్స్ కూడా నేను చేస్తాను. కాబట్టి నేను ప్రతినిత్యము ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాను. కాబట్టి ప్రజలు దూరం కాలే, నాకు టికెట్ ఇవ్వలేదు మా పార్టీ తప్ప, ప్రజలతోటి నేను ఎప్పుడు దూరం కాలేదు, ప్రజలతోటి కలిసి ఉన్నాను. కాబట్టి వాళ్ళే తప్పక మీరు కాంటాక్ట్ చేయాలి అని చెప్పి అంటా ఉన్నారు. చూద్దాం, మా పార్టీ కూడా డెఫినెట్ నాకు ఇస్తుంది. నాలాంటి వాళ్ళను పోగొట్టుకుంటే ఇంకా ముందు
ఇంకా పార్టీకి చాలా కష్టమైతే అని చెప్పి నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళను ఏదో విధంగా వాళ్ళకు తగినంత న్యాయం జరపకుంటే పార్టీ ముందు ముందు కూడా రివైవ్ అయ్యేదానికి చాలా కష్టమని నేను భావిస్తాను. పార్టీ ఓడిపోయి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. పార్లమెంట్ సీట్ అంటే చాలామంది నేతలు భయపడి పోటీకి దూరంగా ఉంటున్నట్లుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న కూడా పెద్దపల్లి ఎంపీ ఆల్ ఆఫ్ సడన్గా కాంగ్రెస్లో చేరిపోయారు. సో మీరు అడుగుతున్న సీట్లు కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న సీట్లు ఏది భువనగిరి కానీ నల్లగొండ కానీ. మరి పార్టీని మీరు ఎట్లా ఒప్పిస్తారు? దాని టికెట్ మీరు తీసుకునేందుకు ఏ రకమైన ప్రయత్నం చేస్తారు? నేను పార్టీకి ఒప్పించు కాదు, పార్టీ నన్ను ఒప్పించి తీసుకోవాలి. ఎందుకంటే నాది కాంగ్రెస్, ఫస్ట్ నా పొలిటికల్ నేపథ్యం కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ ఏ లీడర్, నాకు నిజంగా చెప్పాలంటే టీఆర్ఎస్లో తక్కువ లీడర్ తెలుసు. ఎందుకంటే లీడర్ అయినోడు వేరే వాళ్ళతో మాట్లాడతలేరు. టీఆర్ఎస్లో ప్రాబ్లం ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ అనుకుంటాడు నేను అందరికంటే చాలా పెద్ద అనుకుంటాడు, నాకేదో స్పెషాలిటీ, నా దగ్గర కొన్ని పవర్స్ ఉన్నాయి అనుకుంటాడు. ఆ పవర్ ఏంది? నువ్వు మినిస్టర్ అవ్వడం వల్ల నీకు పవర్ వచ్చింది, తర్వాత తీసేసి దేనికి రాదు. నేను ఎమ్మెల్యే కాకుండా నా దగ్గర పవర్, నా పవర్ ఏంది? నేను ప్రజలతో కలిసి పనిచేస్తాం, వాళ్ళకి లాభం ఏంటి అనేది చేయాలనేది. అంటే అమ్మాయిలు చదువుకోవాలి, లేకుంటే హరితారం ఉంటుంది. అంటే మనం అనునిత్యము సొసైటీకి ఏం మేలు జరుగుతుందో ఆ పని చేసేతోనికే పవర్ ఎప్పుడు ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏముంటుంది? ప్రభుత్వం ఉన్నప్పుడే పవర్ ఉంటుంది. కాబట్టి నేను కాంటెస్ట్, మా పార్టీ నాకు టికెట్ ఇచ్చినప్పుడు డెఫినెట్ మిగతా ఏదైతే ఇన్నేళ్లలో నేను చేసిన ఈ యొక్క కార్యక్రమాలతోటి ప్రజలు నాకు దగ్గర ఉండే కాబట్టి నాయకులు కూడా నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే రేపు నాయకునికి రేపు ఒక ఆయన జెడ్పీటీసీ గెలవాలా, ఎంపీటీసీ గెలవాలా, కార్పొరేషన్లో మున్సిపల్ దాన్ని గెలవాలి. నాలాంటి నాయకులే కదా వాళ్ళకి చేయాలంటే. మరి నేను నాలాంటోడు రేపు గెలిస్తే వాళ్ళకు కూడా రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి భావిస్తారు. కాబట్టి తప్పక వాళ్ళందరూ కూడా నా కోసం పనిచేస్తారు, పార్టీ కోసం, పార్టీకి బెనిఫిట్ అయిద్దని చెప్పి నేను భావిస్తాను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన రాజకీయ అనుభవాలు బీఆర్కే న్యూస్తో పంచుకునేందుకు. ఇది చంద్రశేఖర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. ప్లీజ్ కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.